గౌతమి, నీకున్న ఇదే డౌట్ మన వాళ్ళకి కూడా సేమ్ డౌట్ ఉండొచ్చు. సో నేను నీకు వాళ్ళకి ఒకేసారి ఈ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తను 4 days బ్యాక్ మన ఓపీకి వచ్చిందని, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు కానీ అవ్వట్లేదని వాళ్ళు ట్రీట్మెంట్ కోసమని వచ్చారు. అయితే స్కాన్ చేస్తే ఏంటంటే తనకు రైట్ సైడ్లో ఒక 4 cm సింపుల్ ఓవరెన్ సిస్ట్ ఉందన్నమాట. మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ముందు ఆ సిస్ట్ మెల్ట్ అవ్వాలి, మనం ఏ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నా. సో తనకి ఏంటంటే ఆ సిస్ట్ మెల్ట్ అవడం కోసమని నేను తనకి ఈ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశాను, హార్మోనీ ఎఫ్ టాబ్లెట్స్ అనేవి. ఇవి ఏంటంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. సో తన ఇంటికి వెళ్ళాక ఏం చేసిందంటే గూగుల్లో సెర్చ్ చేసింది ఈ టాబ్లెట్స్ ఏంటా అని. దాంట్లో ఏమని ఇచ్చాడంటే ఇవి కాంట్రసెప్టివ్ పిల్స్, ఇవి వాడితే ప్రెగ్నెన్సీ రాదు అని మెన్షన్ చేస్తుంది అందులో. తను ఇవాళ కంగారు పడి వచ్చిందన్నమాట. మేడం, నేను ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవడానికి వచ్చాను కదా, మీరు నాకు ఈ పిల్స్ ఇచ్చారేంటి, ఇది వాడితే నాకు ప్రెగ్నెన్సీ రాదు కదా అని. సో ఈరోజు నువ్వు గుర్తుంచుకోవాల్సింది ప్లస్ వ్యూవర్స్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఓకే, ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం కోసం వాడచ్చు. కానీ కొన్నిసార్లు మనకి ఏమైనా పీరియడ్స్ ఇరెగ్యులారిటీస్ ఉన్నా, లేదు బ్లీడింగ్ అండ్ ఎక్సెస్ అవుతున్నా, లేదా ఇప్పుడు తన కేసులో ఉన్నట్టుగా అయినా సింపుల్ ఓవరెన్ సిస్ట్ ఉందనుకోండి, వాటి ట్రీట్మెంట్ కోసం కూడా మనం ఈ టాబ్లెట్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో నీకు కూడా ఇవాళ ఈ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. మీకు కూడా ఈ డౌట్ క్లారిఫై అయింది కదండి. థ్యాంక్ యూ.